హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ మన కందాన్ మీడియా. నేను మీ బాలు. తుంగతుర్తి నియోజకవర్గానికి సంబంధించి అక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్యలో ఘర్షణ వాతావరణం నెలకొన్న విషయం మీకు తెలిసిందే. అంటే మండల అధ్యక్షుల నియామక విషయంలో అక్కడ పెద్ద దుమారం రేపిన విషయం మనకు తెలిసింది. అంటే అక్కడ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు, అంటే మేము ఫస్ట్ నుంచి కూడా పార్టీ కొరకు పనిచేసినాం, పార్టీలోనే ఉన్నాం, మాకు కాకుండా కొత్తగా చేరిన కార్యకర్తలకు మండల పార్టీ అధ్యక్షుల నియామకాలు నియమిస్తారనే ఒక వ్యతిరేకతతోటి మరి అక్కడ ఒక ఘర్షణ వాతావరణం కూడా నెలకొంది. అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు ఇరు వర్గాల మధ్యలో చాలా పెద్ద ఎత్తున ఘర్షణ మొదలైంది. అక్కడ ఉన్నటువంటి కర్రలతోటి రాళ్లతోటి ఇరు వర్గాలు దాడి చేసుకున్న విషయం కూడా మనకు తెలిసింది. మరి అదే విషయాన్ని అక్కడ కార్యకర్తలందరూ దాదాపు నియోజకవర్గ స్థాయి, అక్కడ గ్రామ స్థాయి నుంచి అనేక మంది కార్యకర్తలు అది హైదరాబాద్లోని గాంధీ భవన్కు చేరుకుని అక్కడ కూడా ఒక నిరసన కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. అంటే తుంగతుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే మందుల సామ్యులు గారు మమ్మల్ని పట్టించుకోవడం లేదు, అక్కడ మాకు కష్టపడే కార్యకర్తలకు మరి సరైన చోటు ఇస్తలేడన్న ఒక వ్యతిరేకత వాదాన్ని మరి గాంధీ భవన్లో కూడా నిరసన తెలియజేయడం జరిగింది. అదే విషయం మీద మరి తుంగతుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే మందుల సామ్యులు గారు మాట్లాడుతూ, నేను అక్కడ ప్రతి మండల కేంద్రానికి వెళ్ళి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాను, ప్రతి కార్యకర్తను కలుపుకొని నేను ముందుకెళ్తున్నా అనే విషయాన్ని కూడా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. అంటే గెలిచిన కానించి కూడా దాదాపు అక్కడ తుంగతుర్తి నియోజకవర్గం అనేది ఎస్సీ సామాజిక వర్గం ఎక్కువగా ఓటర్లు ఉన్న నియోజకవర్గం. నేను వాళ్ళతోటి, అంటే వాళ్ళు వేసిన ఓటుతోటి నేను 50,000 మెజారిటీ తోటి గెలవడం జరిగింది. నేను గెలిచిన కానించి కూడా దాదాపు అభివృద్ధి చేస్తున్నానే వాదన కూడా ఒకవైపు మందుల సామ్యులు గారు చెప్తున్న విషయం తెలిసింది. అంటే ఈ విషయంలో అంటే భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా మాట్లాడుతూ, మందుల సామ్యులకు నాకు ఎలాంటి విభేదాలు లేవు, మీరందరూ సమన్వయం పాటించండి, అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు అందరూ కష్టపడి పనిచేయండి, నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నిలబెడదామనే విషయాన్ని కూడా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. అంటే చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మనందరం పనిచేయాల్సిన అవసరం ఉంది, మనందరం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా అక్కడ మనం అందరం అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందనే విషయాన్ని కూడా ఒకవైపు స్పష్టంగా తెలియజేయడం జరిగింది. అదే విషయం పైన మరి తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కూడా మరి ఆదేశానుసారం, అదేవిధంగా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆదేశానుసారం మరి అక్కడ పరిశీలకుడిగా కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డిని గారు కూడా నియమించడం జరిగింది. అంటే అక్కడ తుంగతుర్తి నియోజకవర్గంలో అసలు ఏం జరుగుతుంది, అక్కడ కార్యకర్తల మధ్యలో ఎందుకు విభేదాలు వచ్చినాయి, నాయకుల మధ్యలో ఎందుకు ఘర్షణలు జరుగుతున్న విషయాన్ని కూడా అక్కడికి వెళ్ళి క్షేత్రస్థాయిలో పరిశీలించండి అనే ఒక పరిశీలకుడిగా జగ్గారెడ్డిని గారు కూడా నియమించడం జరిగింది. మరి ఇదే విషయం పైన రేపు గాంధీ భవన్లో ఒక కీలక సమావేశాన్ని, క్షేత్రస్థాయిలో అంతర్గతంగా ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది జగ్గారెడ్డి గారు. అంటే తుంగతుర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ రేపు తక్షణమే గాంధీ భవన్ చేరుకోండి, ఇక్కడ మనందరం సమన్వయంతో మాట్లాడుకొని ఇరు వర్గాల మధ్యలో ఏమైనా విభేదాలు ఉంటే కూడా దాన్ని సమన్వయం చేసుకొని ముందుకెళ్దాం అనే విషయాన్ని కూడా మరి జగ్గారెడ్డి గారు స్పష్టం చేయడం జరిగింది. అసలు తుంగతుర్తిలో అసలు ఏం జరుగుతుంది అంటే, ఒక దళితుడుగా గెలిచినటువంటి మందుల సామ్యుల పైన కుట్రలు చేస్తున్నారా పడిపడిన వాళ్ళు, అంటే అక్కడ ఉన్నటువంటి అగ్రకులాలు దాదాపు చామల కిరణ్ కుమార్ రెడ్డి గాంచి దాదాపు అక్కడ ఉన్నటువంటి ఇరు కార్యకర్తలు, అంటే వాళ్ళ అభిమానంగా ఉన్నటువంటి కార్యకర్తలు మరి దళితుడైన మందుల సామ్యుల పైన పడకుండా ఒక కుట్రలు చేస్తురనే విషయం కూడా మనకు స్పష్టంగా అర్థమవుతున్న విషయం మనం గుర్తు చేసుకోవాలి. అంటే గెలిచిన కానించి 2.5 సంవత్సరాల నుంచి వెళ్ళి నేను అభివృద్ధి చేస్తున్నా, అక్కడ అందరి కార్యకర్తలను కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తున్నా అనే విషయాన్ని స్పష్టంగా మనకు తెలియజేయడం జరుగుతుంది మందుల సామ్యులు గారు. అదేవిధంగా నేను ఏ కార్యకర్తను కూడా నేను విభేదిస్తలేను, అందరినీ సమన్వయంతో ముందుకు తీసుకెళ్తున్నాననే విషయాన్ని కూడా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. అంటే మండల అధ్యక్షుల నియామకం అనేది అది నా చేతిలో లేదు, అది రాష్ట్ర అధినాయకత్వం తీసుకున్న నిర్ణయం అనే విషయాన్ని కూడా ఒకవైపు మందుల సామ్యులు గారు స్పష్టంగా తెలియజేయడం జరుగుతుంది. అంటే ఏది ఏమైనా తుంగతుర్తి నియోజకవర్గంలో మరి ఘర్షణ వాతావరణం లేకుండా అందరం సమన్వయంతో కార్యకర్తలుగా ముందుకెళ్ళి మరి రాబోయే ఎలక్షన్లకు మరి సిద్ధం కావాలన్న ఒక వాతావరణం కూడా మరి అధినాయకత్వం నుంచి వచ్చిందనే విషయాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఈ విధంగా మరి తుంగతుర్తి నియోజకవర్గంలో మరొక్కసారి కాంగ్రెస్ నిలబెట్టడానికి కార్యకర్తలను తయారు చేయడంలో మరి రాష్ట్ర అధినాయకత్వం దృష్టి పెట్టిందనే విషయాన్ని మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ, మరి ఇది ఈరోజు తుంగతుర్తి నియోజకవర్గానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ ఇరు వర్గాల మధ్యలో దుమారం రేగిన విషయాన్ని గుర్తు చేస్తూ, ఈ విషయం పైన మరి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.